ఇప్పుడు వార్తల వివరాల్లోకి వెళ్దాం. ముందుగా అంతర్జాతీయ పరిణామాలను గమనిస్తే అగ్రరాజ్యాల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా హుర్ముజ్ జలసంధి వద్ద నెలకొన్న తాజా పరిస్థితులను ప్రపంచ దేశాలను ఉత్కంఠకు గురి చేస్తున్నాయి. ప్రస్తుతం పశ్చిమాసియాలో మునిపెన్నడూ లేని విధంగా హై టెన్షన్ కొనసాగుతుంది. ఇరాన్ అణు కార్యక్రమాలపై అమెరికాతో జెనీవా వేదికగా కీలక చర్చలు జరుగుతున్న తరుణంలో ఇరాన్ తన సైనిక జలాన్ని ప్రదర్శిస్తుంది. ఇరాన్ యొక్క అత్యంత శక్తివంతమైన సైనిక విభాగం ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ IRGC హుర్ముజ్ జలసంధిలో స్మార్ట్ కంట్రోల్ పేరుతో భారీ నౌకాదళ విన్యాసాలను ప్రారంభించింది. ఈ విన్యాసాల ద్వారా తన తీర ప్రాంత రక్షణ సామర్థ్యాన్ని దాటడంతో పాటు ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన జలసంధిని మునిపివేసే శక్తి తనకు ఉందని ఇరాన్ పరోక్ష హెచ్చరికలు జారీ చేస్తుంది. ఇందులో భాగంగా అత్యాధునిక క్షిపణులు మరియు ఆత్మాహుతి డ్రోన్లను ఇరాన్ క్షేత్రస్థాయిలో ప్రయోగిస్తుంది. మరోవైపు ఇరాన్ చర్యలకు అమెరికా కూడా అదే స్థాయిలో ప్రతిస్పందిస్తుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు గల్ఫ్ తీరానికి రెండో భారీ యుద్ధ విమాన వాహన నౌక USS గెరాల్డ్ R-4 ను యుద్ధ ప్రాతిపదికన తరలించారు. ఇప్పటికే అక్కడ మోహరించి ఉన్న USS అబ్రహం లింకన్ నౌకకు తోడుగా ఈ అత్యాధునిక యుద్ధ నౌక చేరడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్ఠకు చేరుకున్నాయి. చర్చలు విఫలమైతే తమకు అన్ని అప్లికేషన్లు సిద్ధంగా ఉంటాయని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రపంచవ్యాప్తంగా రవాణా అయ్యే దాదాపు 25% ముడి చమురు ఈ హుర్ముజ్ జలసంధి గుండానే వెళ్తుంది. కాబట్టి ఇక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకున్న అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ముఖ్యంగా భారత్ వంటి దేశాల్లో చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా సమాచారం.